హాయ్ అండి. బొడంపాడు నర్సరీకి వెళ్ళామండి. వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. నేను చాలా బాగున్నానండి, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము బొడంపాడు నర్సరీకి వెళ్ళామన్నమాట. నర్సరీకి వెళ్ళి చెట్లు, పూల చెట్లు అన్నీ వీడియో తీసుకొద్దామని అక్కడికి వెళ్ళామండి. బాగుందండి, బాగా పచ్చదనంగా చెట్లు అవి నీళ్ళు అవి బాగా పెడతా బాగా పెంచుతున్నారు నర్సరీలో చెట్లన్నీ. చాలా బాగున్నాయి. నర్సరీలో మన మాటలు చెప్పాల్సిన పని లేదుగా. అన్ని రకాల మందారాలు ఉన్నాయి, మరి సపోటా చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, అసలు అన్ని రకాల చెట్లు ఉన్నాయి అన్నమాట నర్సరీలో. కొబ్బరి చెట్లు ఉన్నాయి. చాలా బాగుందండి నర్సరీ. మందారాలు అయితే ఒక 7-8 రకాలు ఉన్నాయండి. మందారాలు, మల్లి చెట్లు ఉండాలి, అన్ని కలర్స్ ఉన్నాయి అన్నమాట. మందార చెట్లు, గులాబీ చెట్లు ఉన్నాయి, అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి. చూడటానికి ఎంతో ఆకర్షణగా, ఎంతో పచ్చదనంగా. ఇంత ఎండలు వేసినా కూడా ఆ నర్సరీలో చెట్లు ఏం దెబ్బతినలేదండి, చక్కగా ఉన్నాయి. కొన్నిసార్లు అయితే అసలు మాడినట్టుగా అయిపోయినాయి చాలా చోట్ల. కానీ వాళ్ళు చాలా కేరింగ్గా, చాలా నీళ్లు జాగ్రత్తగా పెట్టుకుంటా, ఎండలకు కూడా దెబ్బతినకుండా చేశారనమాట. పొద్దున్నే వెళ్ళిపోయామండి. 6:30 కల్లా కాఫీ తాగి ఇవాళ ఎట్టయినా సరే నర్సరీలో వీడియోలు తీసుకొచ్చుకోవాలని వెళ్ళిపోయామన్నమాట. చల్లగా ఉంటుంది, పెందలాడైతే మళ్ళీ ఎండ పడతామని. పందిళ్ళు వేసారండి, వాటికి కూడా ఎండ తగలకుండా కూడా పందిళ్ళు వేసి పెట్టుకున్నారు కొన్ని చెట్లకి. ఇక అట్లా చేసి పెట్టారు నల్లటి కవర్లు. ఆ చెట్లన్నీ మట్టి పోసి చాలా బాగున్నాయి అన్నమాట. పసుపు చెట్లు ఉన్నాయి, అన్ని కలర్స్ కనకాంబరాలు ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి. అవి కూడా అదొక వెరైటీ చెట్లు అన్నమాట. అసలు చాలా బాగున్నాయి పచ్చదనంగా. గులాబీలు అయ్యేమో అన్ని రకాల గులాబీలు అన్నమాట. చాలా బాగున్నాయి చెట్లు, క్రాటన్స్ లాగా అదేదో పచ్చదనంగా. ఇంక పొద్దున్నే 7 వెళ్ళిపోయామండి. వాళ్ళు అసలు ఏమంటారో తీసుకొని ఇరాక అడిగాము. పర్వాలేదండి తీసుకోండి అన్నారు. ఇంకా సరేనని చక్కగా మెల్లిగా నర్సరీ అంతా తిరుగుతా అన్ని చెట్లు చూసాము. నల్లటి పట్టలు, ఆకుపచ్చ పట్టలు, పందిళ్ళు వేసరినట్టుగా దెబ్బ తినకుండా. అది క్రాటన్స్ అన్నమాట ఆ చెట్టు. చాలా బాగుంది ఆ క్రాటన్స్. బకెట్లో అల్లుకునే చెట్లన్నీ పెట్టి పైకి కట్టారండి. బకెట్లు, ప్లాస్టిక్ బకెట్లో చాలా నైస్గా కట్టారు. అక్కడ కట్టింది బకెట్లు. అదేదో క్రాటన్ అనమాట. నల్లగా ఇంతంత ఆకులు ఉన్నాయండి, బాగా ముదురాకులు. క్రాటన్స్ అది కూడా. ఒక 5-6 రకాల మందారాలు, 7-8 రకాలు ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇంకా టైం చాలదని 4 తీసుకుని ఎమ్మటే వచ్చేసామండి. 2 షార్ట్లు, 2 లాంగ్ వీడియోస్. బాగా బస్సుల రోడ్డు అండి అది. బస్సుల రోడ్లో దారిలోనమాట. బొడంపాడు అంటారు, ఊరి పేరు బొడంపాడు.
ఉడంపాడు బైపాస్ దగ్గర అనమాట ఈ నర్సరీ. చెట్లు అయితే అన్ని రకాల గాలను ఉన్నాయి. అవి అట్లా కట్టారనమాట కుండీలు. పైకి వేలాడ కట్టారు. వేలాడదీసి అన్నీ మనీ ప్లాంటు, తమలపాకుల చెట్లు అన్నీ అట్లా పెట్టారనమాట నైస్గా. చాలా పచ్చదనంగా ఉండే, ఎండలకి ఏం దెబ్బతిల్ల అసలు నర్సరీలో. ఎంత చాకిరి చేస్తున్నారు వాళ్ళు, ఎంత జాగ్రత్తగా పెంచుకుంటున్నారో. చాలా బాగుందండి నర్సరీ. మేము ఎప్పటి నుంచో గుంటూరు వెళ్ళినప్పుడల్లా వెళ్దాం అనుకుంటే కుదరలేదండి. ఇవాళ కుదిరింది మాకు. అవి మనీ ప్లాంట్ కొన్నిట్లో పెట్టారు, కొన్నిట్లో తమలపాకుల చెట్లు పెట్టారు, కొన్నిట్లో క్రోటన్స్ పెట్టారు. భలే నైస్గా వేలాడబెట్టారు అనమాట. అవన్నీ రకరకాల క్రోటన్స్. అది కూడా క్రోటన్స్. ఇప్పుడు ఆయన పట్టుకున్న కూడా అదొక వెరైటీ క్రోటన్స్. పచ్చగా చాలా బాగుందండి నర్సరీ అంతా. అదొక క్రాటన్స్ అనమాట. అసలు ఎన్ని రకాల క్రాటన్స్ ఉన్నాయో, కొత్త రకాలన్నీ పచ్చదనంగా ఉండేవి అనమాట. బాగా స్తంభాలు కట్టి స్తంభాలకి పైన పన్నీళ్ళు లాగా వేసి నీడగా ఉండేటట్టు చేసుకున్నారండి వాళ్ళు. లేకపోతే పోయాయేమో కానీ అవి కట్టటానా పన్నీళ్ళు వేయటానా పోలేదన్నమాట. పచ్చదనంగా బాగా ఉన్నాయి చెట్లన్నీ. తర్వాత చెప్పచ్చు వాయిస్ రికార్డ్. అది తమలపాకుల చెట్టు అనమాట. చాలా బాగుంది. మనం తెద్దాం అనుకుంటే ఈ ఎండలకి కొంచెం బాగా చల్లబడ్డా తెద్దామని మేమేం తేలేదండి. లేకపోతే చాలా బాగుండే చెట్లు అయితే. మళ్ళీ వర్షాలు బాగా వచ్చినాక ఆగస్టులో తెచ్చుకుందాంలే బతుకుతాయి అని చెప్పి మేము ఊరికే వీడియోల కోసమే పోయి వచ్చామండి. వాళ్ళు ఏం చెట్లు తీసుకురాలేదు. తమలపాకుల చెట్లు కూడా బోల్డ్ ఉన్నాయి అక్కడ. అసలు అన్ని రకాల కనకాంబరాల చెట్లు ఉన్నాయి, మల్లెపూల చెట్లు ఉన్నాయి, మందారాల చెట్లు ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఇంకా పైకి వెళ్తే ఇంకా చాలా మంచి నర్సరీలు ఉన్నాయంటండి. సరేలే ఇంక మేము పోలేక మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా పోదాంలేని ఇక దీని వరకే వెళ్ళొచ్చామన్నమాట. ఇవన్నీ తమలపాకుల చెట్లు, అవేమో మనీ ప్లాంట్ చెట్లు. అదొక రకమైన మనీ ప్లాంట్. అవన్నీ నల్లటి కుండీల్లో ఏలాడి కట్టారనమాట ఫ్యాషన్గా. బాగా చాలా బాగున్నాయి షోగా. ఆయన కుండీ చేత్తో పట్టుకొని చూపిస్తున్నాడు అనమాట. కొన్ని పూలు పూసినాయి, కొన్ని మొగ్గల మీద ఉన్నాయి, కొన్ని పచ్చదనంగా ఉందండి. ముందు అసలు నర్సరీ అంతా చాలా ఆహ్లాదంగా ఉంది చూడటానికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.